బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం మరింత స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారుతుందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. ఆ తెలంగాణలోని పలు జిల్లాలకు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు కదా, అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా భారీ ఎత్తున వర్షాలైతే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కూడా తెలంగాణలోని అన్ని చోట్ల కూడా వర్షాలైతే చాలా బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. కంప్లీట్‌గా ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన వర్షం కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా ప్రతి చోట, ప్రతి గ్రామాల్లో కూడా ఇదే వర్షం, ఇదే పద్ధతిగా పడుతుందని చెప్పొచ్చు. అండ్ కంప్లీట్‌గా మనం ఈరోజు చూసుకున్నట్టయితే సోమాజిగూడలోని రాజ్ భవన్ ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో ఉదయం 8 గంటల నుంచి కూడా ఇప్పటి వరకైతే వర్షం కూడా కంట్రోల్ అయితే అవ్వలేదు. ఉదయం సుమారుగా ఈరోజు 8 గంటలకు స్టార్ట్ అయిన వర్షం అనేది కూడా తేలికపాటి వర్షంతో కూడి ఇప్పుడైతే బీభత్సంగా వర్షం వస్తుందని చెప్పొచ్చు. మనం ప్రెజెంట్ విజువల్‌లో చూసుకున్నట్టయితే చూడండి, ఎలాంటి వర్షం కురుస్తుందంటే ఇక మనం చెప్పలేం. ఎందుకంటే చాలా టూ మచ్‌గా వర్షం అయితే కురుస్తుంది. కంప్లీట్‌గా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంతటా కూడా ఈరోజు వర్షాలు భారీ ఎత్తున నమోదయ్యాయి. అయితే ఈ రోజు 13 రోజు కావడంతో ఈ రోజుతో పాటు సుమారుగా 17 తారీఖు వరకు కూడా కంప్లీట్‌గా ఈ వర్షాలైతే ఉన్నాయని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికి అత్యవసరం అనుకుంటే తప్ప మిగతా టైంలో బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా కంప్లీట్‌గా అటు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే రానున్న రోజుల్లో హెవీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా ఈ రోజు నుంచి కరెక్ట్‌గా 17 తారీఖు వరకు కూడా నాన్ స్టాప్‌గా వర్షాలు ఉంటాయి. ఏదైనా పనులుంటే ముందుగానే చేసుకోండి. వర్షం కురిసే సమయంలో బయటికి వెళ్ళకండి. ఎందుకంటే మ్యాన్‌హోల్‌లు, డ్రైనేజ్‌లు ఓపెన్ చేసి ఉంటాయి. చాలా డేంజర్‌గా ఉంటుందని చెప్పి కూడా చాలా మందికి సూచనలైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అటు డీఆర్ఎఫ్ సిబ్బంది, అదే విధంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రతి చోటు ఆహ్, చెక్ చేస్తుంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ఆ ప్లేస్‌లోకి వెళ్లి కూడా వీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ లోతట్టులో ఉండే ప్రాంత ప్రజలకందరికి కూడా ఏదైనా ఇబ్బందులున్నాయా అంటే వాటర్ ఏమైనా నిలిచిపోవడం గాని, డ్రైనేజ్ సమస్య గాని ఏదైనా ఉంటే గనక దాన్ని క్లియర్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ పలు చోట్లు కూడా రోడ్ల పైన కొద్ది వరకు డ్యామేజ్ అయ్యి కూడా అక్కడ వాటర్ నిలిచిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ ప్లేసెస్‌లో కంప్లీట్‌గా ఫ్లాగ్ కూడా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ ఫ్లాగ్ అదే విధంగా బ్యారికేడ్స్ పెట్టి ఆ రూట్‌ని కొద్ది వరకు జనాలు అక్కడ ప్రజలు ఆ రూట్‌లో వెళ్ళే ప్రజలందరిని కూడా కొంచెం అప్రమత్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అది చాలా సివియర్ కండిషన్. ఎందుకంటే కొన్ని మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేయడం వల్ల చాలా అంటే గతంలో పోయిన సంవత్సరం చూసాం. అదే విధంగా ఈ సంవత్సరం చూసినా కూడా కొన్ని సార్లు ఈ డ్రైనేజ్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసి అందులో పడి చనిపోయిన వాళ్ళ రేటింగ్ కూడా చాలా ఉంది. మనం చూసాము. సో అలాంటి ఇబ్బందులు, అలాంటి కలాపాలు మళ్ళీ జరగొద్దు అని చెప్పి కూడా అటు కంప్లీట్‌గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ చాలా నిర్ణయం తీసుకొని ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా వర్షాలకి సంబంధించిన సూచనలు కూడా ముందే ఇచ్చి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళకొక అవేర్‌నెస్ పైన ఒక అవగాహన కూడా కల్పించేలాగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా, అదే విధంగా డిజిటల్ మీడియా ద్వారా ఇవన్నిటి ద్వారా ప్రజలకైతే ఒక అవేర్‌నెస్ అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే ఈ గత 5 రోజుల వరకు కూడా భారీ ఎత్తున వర్షాలు ఉంటాయని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న కమాండ్ కంట్రోల్‌ని ఆఫీస్‌లో నిన్న అధికారులతో అందరితో కూడా జూమ్ ద్వారా వాళ్ళందరికి కూడా ఈ వర్షాలకు సంబంధించిన అవేర్‌నెస్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఈ 3 రోజులు అంటే సుమారుగా 5 రోజులు పడతాయి. కాకపోతే లాస్ట్ 2 డేస్ వచ్చేసి తేలికపాటి వర్షాలుంటాయి కాబట్టి ఇబ్బందుండదు. కాకపోతే ఈ 3 రోజులు గనక ఎవరైనా గవర్నమెంట్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఏ అధికారులకు కూడా లీవ్ ఇవ్వొద్దని చెప్పి కూడా చాలా స్ట్రిక్ట్‌గా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎవరు లీవ్ తీసుకోవడానికి అనుమతి లేకుండా కంప్లీట్‌గా ఈ 3 రోజులు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అని చెప్పి కూడా క్లియర్‌గా చెప్పారు. అయితే అటు డీఆర్ఎఫ్ సిబ్బంది, అదే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ప్రతి చోటు ఎక్కడికక్కడ వీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడైనా ఏదైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా, ఏదైనా మ్యాన్‌హోల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా కొన్ని టోల్ ఫ్రీ నంబర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు అటు డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వెహికల్స్ ఏసుకొని ప్రతి చోటు లోతట్టు ప్రాంతాల్లో కూడా విజిట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు మొదలైన వర్షం కూడా సుమారుగా ఇంకొక 4 రోజుల పాటు ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు మెయిన్‌గా ఆదిలాబాదు, నిజామాబాదు, అదే విధంగా వరంగల్,
అదే విధంగా కామారెడ్డి ఏరియాలో అయితే కంప్లీట్ గా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా అయితే తెలిసింది. అయితే ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే డేంజర్, అంటే ఇది రెడ్ ఇండికేటర్ అనేది కూడా డేంజర్ కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువగా భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఏరియాలో కంప్లీట్ గా అప్రమత్తంగా ఉండాలైతే వాళ్ళ క్లియర్ గా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అటు దీంతో పాటు ఇటు హైదరాబాద్ లోని రంగారెడ్డి, అదే విధంగా ఇటు మేడ్చల్ జిల్లాలో కూడా చాలా ఎత్తున, అంటే భారీ ఎత్తున వర్షాలు కూడా నమోదయ్యాయి. కాకపోతే ఉదయం 8 గంటల నుంచి కూడా 1 గంట వరకు కేవలం తేలికపాటి వర్షం ఉంది. కానీ 2 గంటల నుంచి ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు మాత్రం వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రానున్న మరి కాసేపట్లో, అంటే 5, 6, 7 గంటల్లో కూడా సుమారుగా భారీ ఎత్తున వర్షం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచైనా ఎక్కడైనా ట్రావెలింగ్ ఏదైనా ప్లాన్స్ ఉన్నా కూడా కంప్లీట్‌గా క్యాన్సెల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్